అతని పేరు ఎబ్రి, మాకు ఆపోజిట్ కెప్టెన్ అనమాట. కానీ 11 మెసేజ్ పెట్టాడు టీం వాళ్ళకి, ఒకరు రాలేదు. మా టీం వాళ్ళు చూడండి 11 మంది వచ్చేసారు. చూడండి మా కెప్టెన్ మాట ఎవరు అంటలేదు పాపం. చూడండి పాపం ఆయన కిట్టి పట్టుకుని వచ్చాడు, ఎవరు అంటలేదు. మరి మీ దాంట్లో కూడా ఎంత ఉంటుంది, మా బ్యాట్స్మెన్ మా మెయిన్ బ్యాట్స్మెన్ కూడా వచ్చేసాడు. ఓకేనా, అది మా ఓపెనర్ బ్యాట్స్మెన్ అందరూ వచ్చేసారు. మా టీం ఇంకా రాలేదు, 11 మెసేజ్ పెట్టాడు. ఇప్పుడు 10 ఓవర్స్కి 86 రన్స్ టు విన్. 86 కొట్టాలి. సేజింగ్ మంచి సేజింగ్ మాత్రం చాలా బాగా జరుగుద్ది. మ్యాచ్ మాత్రం ఫైనల్ వరకు చూడండి అందరూ. వాళ్ళ ఫీల్డర్ అన్నమాట సతీష్ అన్న, సీనియర్ ప్లేయర్, మెయిన్ ఫీల్డర్. ఇదిగో మా సర్వే అన్న మెయిన్, వాళ్ళకి మెయిన్ ఫీల్డర్ అనమాట. అలా హాయ్ చెప్పండి. అది మెయిన్ ఫీల్డర్ అనమాట. పేస్ బౌలర్ కానీ అంటే ఏజ్ ఎక్కువైపోయిందని పక్క. ఓపెనర్స్ బ్యాట్స్మెన్ వచ్చేసరికి సంతోష్ అన్న అండ్ మధు. బౌలర్ వచ్చేసరికి నాగేశ్వరరావు అన్న. 10 ఓవర్స్ 86 రన్స్ టు విన్. తీసాను. ఓ షాట్ అది బడి అలా దిగునుండ్రా. బా వడసాడనా గుడ్సాడనా గుజాతరానా అలా అలా నా ఫీలింగ్ అనా. ఓ బ్యాటింగ్ 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 అన్నా వాటేసాటనా బాబా. ముప్పై 3:38 కొట్టాలి. మ్యాచ్ మాత్రం మామూలు లేదు. $17 balls, 37 runs to win. నలుగురు 16-36. ఒకటి పడాలి కూడా 6 పెడితే ఉంటుంది. బాబా
ఇయర్స్ సీనియర్ బౌలర్ అండ్ కిరణ్ బ్యాటింగ్ 2 ఓవర్స్కేమో 33 కొట్టాలి. ఫస్ట్ డౌన్ తిస్తే ఇలాంటి పులిహార మాటలన్నీ మాట్లాడతారా నువ్వు? బ్యాటింగ్ రా బ్యాటింగ్. బ్యాటింగ్ రా, వాట్ ఏ సిక్స్ రా, వాట్ ఏ బ్యాటింగ్ రా, గుడ్ బ్యాటింగ్ రా, గుడ్ బ్యాటింగ్ రేవంత్. ఇంకోట్రా ఇంకో చేద్దే. ఇక్కడే ఉంది పర్లా బాల్స్ 16 runs to win. 5 బాల్ 15 runs కొట్టాలి. ఓకే, మరి బ్యాటింగ్ వైపు ఉన్న ప్లేయర్ అడుగుతాం అన్న, ఎవరి వైపు కొడతారన్న మ్యాచ్? బౌలింగ్ వైపు ఉందంట. దిగితే మాత్రం కన్ఫర్మ్గా బౌలింగ్ ఇచ్చేస్తాను. ఓకే, బౌలింగ్ ఇచ్చేస్తా. 5 balls 15 runs to win. బ్యాటర్ ఉన్నారు. అరే బ్యాట్లో వదిలేస్తామండి బే ఈ టైంలో. బ్యాటింగ్ రాలేదని లాస్ట్కి బైరానికి వెళ్తున్నా. మా టీం చాలా డిసప్పాయింట్ వెళ్తున్నాడు. అరే అందుకే అన్నా రన్అట్ చేసే. 4 balls 13 runs to win. ఇంకా ఓంకార్ ఉన్నాడు ఆయన. లేదు 3 balls 12 runs to win. 2 balls 11 runs to win. 2 సిక్స్లు కొట్టాలి. చాలా ఉత్కంఠభరితంగా జరిగింది మ్యాచ్, కానీ మా వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ చేశారు మధ్యలో. మెయిన్ నేనే ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే చాలామంది అయిపోయాం. కానీ మా హేమంత్ బాబు మీద నమ్మకం ఉంది, ఎందుకంటే లాస్ట్ టైంలో 2 సిక్స్లు కొట్టి గెలిపించిన మ్యాచ్లు చాలా ఉన్నాయి కాబట్టి 2 balls-కి 11 కొట్టాలి. చూద్దాం మరి. కెప్టెన్ ఓంకార్ అన్న చెప్తున్న టిప్స్ అనమాట, ఏ విధంగా కొట్టాలి 2 బాల్ కానీ. వాటి అమ్మా రేటింగ్ తెప్పించాడు మళ్ళీ మ్యాచ్. 1 బాల్కి 5 కొట్టాలి. 1 బాల్కి 5 కొట్టాలి. 4 కొడితే డ్రా. ఏమంతగా కొట్టాలరా మ్యాచ్. వాట్ ఏ థ్రిల్లింగ్. కాలే మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే 10 ఓవర్లు ఫీల్డింగ్ వచ్చి బ్యాటింగ్ కూడా రాలేదు మా వాడికి. చాలా డిసప్పాయింట్. 1 ball 5 runs to win. 4 కొడితే డ్రా. బాబు ఊపి అది వెళ్ళిపోద్ది తోట. ఈ వీడియో చేస్తున్నాయి కొట్టను చూడను. 4 ఆడు కాపాడింది. అవును, ఊరే మైనస్ అయిపోయింది. అదే కొట్టాడు. ఓకే ఈరోజు మగవాడిని ప్రూవ్ చేసుకున్నాడు.